హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇడ్లీకి పర్ఫెక్ట్గా సరిపోయే టేస్టీ పల్లి చట్నీ తయారు చేద్దాం. ముందుగా ప్యాన్లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి, పుదీనా 1 నిమిషం వరకు వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జారులో వేసుకోవాలి. ఇప్పుడు పోపుకి సిద్ధం చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి అలాగే కొంచెం కళ్యామాకు కూడా వేయండి. సో ఇది పోపుకి అయిపోయినాక మిక్సీ జారీలోకి పల్లీలు, కొన్ని పచ్చి కొబ్బరి, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొన్ని పుట్నాలు, కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు తయారు చేద్దాం. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి ఇడ్లీ పిండిని వేసుకోవాలి. సో అలా నేను చూపెట్టిన విధంగా ప్లేట్లకు ఇడ్లీ పిండి అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి వేడి చేయాలి. తర్వాత ప్లేట్లను పాత్రలో పెట్టి మూత పెట్టి ఆవిరిలో ఉడికించాలి. ఇప్పుడు పల్లి చట్నీ రెడీ అయింది కదండి. సో నేను అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నా. సో ఆ పల్లి చట్నీ అనేది పోపు చేసుకున్న దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి. సో అలా కొంచెం కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి ఇడ్లీ ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేయండి. అవసరమైతే మరో 2 నిమిషాలు ఉడికించండి. ఇడ్లీలు మెత్తగా ఉడికిన తర్వాత అలా తీసుకొని ఒక్కొక్కటిగా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. సో ఇలా ఇప్పుడు నేను చూపెట్టిన విధంగా ఒక్కొక్కటి ఇడ్లీ తీసుకొని బౌల్లో తీసుకోండి. అన్నీ కూడా అలా ఒక్కొక్కటిలా తీసుకొని అందులో బౌల్లో వేసేయండి. సో వేడివేడిగా ఇడ్లీతో పాటు ఈ కమ్మని పల్లి చట్నీ సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.